హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఏం యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగుకు సంబంధించి విషయ సూచిక అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశాను. తెలుగు తోట తెలుగు వాచకంలో మొదటి పాఠంగా విషయ సూచికలో తెలుగు తల్లి, దేశభక్తి, ఇతివృత్తం, ప్రక్రియ, గేయం ఇవి రెండు మనకి సంసిద్ధతా పాఠాలు. మర్యాద చేద్దాం, ఇతివృత్తి హాస్యం, ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. సో ఈ సంసిద్ధత పాఠాలు అనేటివి సంబంధించి మనకి భాషాంశాలు అనేటివి ఉండవు. ఈ రెండు పాఠాలకు సంబంధించి అర్థాలు, కవి పరిచయాలు అంటే కవులకు సంబంధించిన రచనలు, వారి యొక్క ప్రత్యేకతలు, లక్షణాలు అనేటివి ఇంపార్టెంట్. సో అవి చూద్దాం ఇప్పుడు. ఇది మనకి పాఠం, తెలుగు తల్లి పాఠం. సో పాఠం అవసరం లేదు మనకి. సో నెక్స్ట్ ఇవి అర్థాలు. ఇక్కడ కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి, చందమామ, తెనుగు, తెలుగు, చంద్రశాల, చలువరాతి మేడ, కనవోయి, చూడబోయి, రేడు, రాజు, అనుంగు, ప్రియమైన, సుదూరం, చాలా దూరం, చనవోయ్, వెళ్ళవోయి, నవయుగం, కొత్త కాలం, నిర్భయంగా, భయం లేకుండా, నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. ఇలా ఎందుకు టిక్ చేశానంటే ఫ్రెండ్స్, ఇలాంటి అర్థాలు మనకి గుర్తుంటాయి. జాబిల్లి అంటే చందమామ, చంద్రశాల, చలువరాతి మేడం. సో ఇలాంటి అర్థాలు మనము ఒకసారి రెండుసార్లు చూసినా, రేడు అంటే రాజు. సో ఇవి మనకి కొంచెం ఆల్రెడీ తెలిసే ఉంటాయి. బట్ కొన్ని పదాలు కొత్త పదాలు ఉంటాయి. చనవోయ్, వెళ్ళవోయ్ ఇలాంటి వాటిని మనం టిక్ చేసి పెట్టుకోవడం వల్ల రివిజన్ అప్పుడు ఈజీగా మన దృష్టి అనేది వీటి మీదకి వెళ్తుంది, బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ కవి పరిచయం. తెలుగు తల్లి పాఠం అందించిన ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెందిన పాఠం. కవి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఇందులో మహాప్రస్థానం తెలుగు కవిత్వానికి ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు, అనంతం వారి స్వీయ చరిత్ర. సో ఈ టాపిక్కి సంబంధించి ఈయన శ్రీరంగం శ్రీనివాసరావు ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. సో దీనికి ఈ కవి పరిచయానికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఎక్కడ అంటే శ్రీశ్రీ గారి పేరు అంటే మనకు శ్రీరంగం శ్రీనివాసరావు అర్థమై ఉంటుంది. సో ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త. మనకి క్వశ్చన్ ఎక్కడ ఫామ్ చేస్తారు అంటే మహాప్రస్థానం, తెలుగు క్వశ్చన్ ఎలా ఫామ్ చేయొచ్చు, ఈ మహాప్రస్థానానికి సంబంధించి అడగచ్చు. ఎలా అంటే తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏది, ఇలా. లేకపోతే ఆప్షన్స్ ఇచ్చేసేసి మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. కింది వాటిలో శ్రీరంగం శ్రీనివాసరావుకి సంబంధించి సరికానిదేది, సరైనది ఏది అని అడిగినప్పుడు ఈ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అనేది ఒక ఆప్షన్గా ఉంటుంది. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు. ఇలా స్వీయ చరిత్రలు కూడా చాలా ఇంపార్టెంట్. రచనలు ఎంత ఇంపార్టెంటో స్వీయ చరిత్ర ఇంపార్టెంట్. ఎందుకంటే కింది వాటిలో శ్రీరంగం శ్రీనివాసరావుకు సంబంధించిన స్వీయ చరిత్ర ఏది, అట్లా. యాత్రా స్మృతి అనేది మనకి దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి స్వీయ చరిత్ర. కాబట్టి కొన్ని స్వీయ చరిత్రలు ఇచ్చి వీటిలో శ్రీరంగం శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి స్వీయ చరిత్ర ఏది అని అడగచ్చు. లేదా అనంతం వీరి యొక్క స్వీయ చరిత్ర అని అడగచ్చు. సో ఇట్లా ఈ 2 లైన్లు, ఈ 3 లైన్లకు సంబంధించి మనకు ఒక 5-6 ప్రశ్నలు అనేది ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక టాపిక్ చదువుతున్నప్పుడే మనం దీనికి సంబంధించి ఎన్ని రకాలైన ప్రశ్నలు అడుగుతారనేది మనం అనాలిసిస్ చేసుకుంటే త్వరగా గుర్తుండడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఈ మాసపు పాట తల్లి భారతి వందనము. ఇది అందించిన వారు ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఈయన నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. ఈ యొక్క కవి పరిచయంతో మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ చాలా ప్రశ్నలు అనేవి ఫ్రేమ్ చేయబడ్డాయి. ఒకసారి చూస్తే నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు, ఇలా అడిగారు. ఇంకొక ప్రశ్న, కింది వాటిలో సరైనవేవి, సరికానివేవి అని అడిగి నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఇలా 2-3 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరైనవి, సరికానివి ఇలా. నెక్స్ట్ ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి. సో ఆయన రచనలు ఇవి.
యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్న టైం పీరియడ్లో ఉన్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. మనకి ఆంధ్ర రాష్ట్రంకి ఆంధ్రప్రదేశ్కి తేడా చూసుకోవాలి. ఈ విధంగా కూడా ప్రశ్న ఫ్రేమ్ చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు అని ఇచ్చినప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. సో ఇలా సరైనవి సరికానవి ఇవ్వడం, ఇలా క్వశ్చన్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇలా చదివినప్పుడే ఏ విధంగా క్వశ్చన్ ఫామ్ అవుతుంది అని ఆలోచిస్తూ దానికి సమాధానంగా కవి పరిచయాలను చదువుకోవడం ఇప్పుడు లేటెస్ట్గా డిఎస్సిలో అడుగుతున్న క్వశ్చన్ ఫార్మాట్. నెక్స్ట్ మొదటి పాఠానికి సంబంధించిన మాసపు కథ ఐకమత్యం. ఐకమత్యంలో ఇది కథ. ఇన్ కేస్ ఎవరికైనా టెక్స్ట్ బుక్ లభ్యం కాకపోతే, ఎవరికైనా అందుబాటులో లేకపోతే ఒకసారి ఈ కథను చదువుకోండి. నెక్స్ట్ లియో టాల్స్టాయ్. ఈ మాసపు కథకు సంబంధించి ఇక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరెనీనా వంటి గొప్ప నవలలు రచించారు. సో ఇది ఫ్రెండ్స్ 3వ తరగతి తెలుగు తోటకు సంబంధించిన తెలుగు వాచకానికి సంబంధించినటువంటి మొదటి పాఠంలో ఉన్నటువంటి కంటెంట్, కవి పరిచయాలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పాఠం అనేది రేపటి క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.